శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చేసాను. కథ పేరేంటంటే 'కవిలే కట్ట'. ఈ కథా రచయిత శ్రీ సనత్ పసుమర్తి గారు. కథలోకి ప్రయాణం చేద్దాం. పొద్దున్నుంచి ఇంట్లో మూల మూలలా వెతికి నడుము పడిపోతోంది. ఇంక సహనం నశిస్తోంది. పైగా ఈ దుమ్మొకటి. అసలే నాకు దుమ్మంటే ఎలర్జీ. పాత పుస్తకాలు, కాగితాల కట్టలు ఉన్న చోటుకు వెళ్తే నాకు కళ్ళనీళ్లు రావడం, విపరీతంగా తుమ్ములు రావడంతో నానా యాతన పడతాను. అయినా తప్పదని ముక్కుకు గుడ్డ కట్టుకుని, మా అబ్బాయి మోజుపడి కొనుక్కున్న స్విమ్మింగ్ కళ్ళజోడు పెట్టుకుని వెతుకుతూనే ఉన్నాను. ఇప్పటికి మా అమ్మ 4 సార్లు, మా ఆవిడ 4 సార్లు వచ్చి కాస్త ఏమైనా తినమని ఒకరు, కనీసం కాస్త కాఫీ అయినా తాగమని మరొకరు బతిమాలుతూనే ఉన్నారు. ప్రతిసారి నేను వాళ్ళకి చెప్పే సమాధానంలో కాఠిన్యం పెరిగి చివరికి నిస్సహాయంగా అరిచాను. ఇక ఉండబట్టలేక వాళ్ళిద్దరూ ఏకమై నా మీద ఎదురుదండెత్తారు. నేను నోట్లో పెడతాను నువ్వు వెతుక్కో అని అమ్మ, అసలు దేనికోసం వెతుకుతున్నారో చెప్తే నేను వెతికి పెడతాను కదా అని మా ఆవిడ నోరు చేసుకోవడంతో దీర్ఘంగా నిట్టూరుస్తూ తల పట్టుకుని కూర్చుండిపోయాను. మా నాన్నగారు ఒక్క పని సరిగా చేయలేదు. నాలో నేను సనుక్కోవడం ఇది బహుశా వందోసారి. అవసరమైన కాగితాలు ఒక్కటి సరిగ్గా దాచి ఉంచలేదు. ఎప్పటివో పనికిరాని కవిలే కట్టలు అన్నీ పెట్టెల నిండా నింపి పెట్టారు కానీ వాటిలో పనికొచ్చేది ఒకటి లేదు. ఏమీ తెలియని పల్లెటూరి మొద్దులు. అదంతా ఎందుకు? రిటైర్ అయిన తర్వాత నా ఫ్రెండ్ వాస్తవరావు పిల్లలు తమ తండ్రి చిన్నప్పటి ఫోటోలన్నీ పోగు చేసి ఒక వీడియో చేసినప్పుడు అబ్బా ఎంత బావుందో అనుకున్నాను. నాకు కూడా అలా చేయించుకోవాలని మనసులో కోరిక. కానీ పుట్టినరోజులకు సర్ప్రైజ్ అంటూ ఈ కాలం పిల్లలు చేసే హడావుడి, వాళ్ళు పార్టీ చేస్తానని తెలిసి కూడా తెలియనట్లు చేసే సినిమా వేషాలు అంటే నాకు కంపరం. నా కోరిక బయటపెడితే నీ దాకా వస్తే కానీ అని ఎక్కడెత్తి చూపుతారు అనే భయంతో మా అబ్బాయికి మా ఆవిడతో చెప్పించాను, ఆవిడ మొహంలోకి చూడకుండా. పాత ఫోటోలు ఏవి దొరక్క అదేదో ఏఐట దాంతో తయారు చేశాడు కానీ నేనుగా లేను దానిలో. అప్పుడు మళ్ళీ అనుకున్నాను, ఈ నాన్నగారు ఒక్క పని సరిగ్గా చేయలేదు అని. చిన్నప్పుడు ఒక్క ఫోటో అయినా తీయించాలనే తెలివి అమ్మకి కానీ నాన్నగారికి కానీ లేకపోయింది. పల్లెటూరి బైతులు అని మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉండగా వెక్కిళ్ళు వచ్చి మంచినీళ్ళ కోసం చూసేదాకా నేను గమనించలేదు అమ్మ నోట్లో అన్నం పెడుతుంటే తింటున్నానని. మా ఆవిడ తెచ్చిన మంచినీళ్ళు కొద్ది కొద్దిగా తాగి కాస్త సర్దుకున్నాక అమ్మ నా వీపు మీద నిమురుతూ అడిగింది, ఏమైంది నాన్న, దేనికోసం వెతుకుతున్నావు అని. భారంగా నిట్టూరుస్తూ కాస్త సర్దుకుని చెప్పడం మొదలుపెట్టాను. నాన్నగారి ద్వారా వంశపారంపర్యంగా వచ్చిన పొలం ఉంది మాకు. నా ఉద్యోగ బాధ్యతలలో పడి ఒక్కనాడు కూడా పొలం వెళ్ళి చూడలేదు. కౌలుదారు మీద ఆధారపడి వాడిస్తే తీసుకోవడం లేకపోతే లేదు అన్నట్లు గడిచింది 35 సంవత్సరాలు. కాలక్రమేణా ఆ కౌలుదారు హయాం పోయి వాడి కొడుకులు రావడం, వాళ్ళ పద్ధతి తేడాగా ఉండడంతో నేను రిటైర్ అయ్యాక ఆస్తిపాస్తులు చూసుకోవడానికి పల్లెటూరికి రావాల్సిన అవసరం ఏర్పడింది. మా పెదనాన్నగారి పిల్లలది ఇదే పరిస్థితి. వాళ్ళలో ఒకరు తమ వాటా అమ్ముకుని అమెరికా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకోవడంతో మొదలైంది అసలు సమస్య. రెవెన్యూ వారు కొత్తగా ఇచ్చిన పట్టాదారు పుస్తకాలలో ఒకరి సర్వే నెంబర్లు మరొకరికి పడ్డట్లు, అన్నీ తప్పులు తడకలుగా ఉన్నట్లు అర్థమైంది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని తాతతండ్రులు పంచుకున్నప్పటి దస్తావేజులు ఎవరికి వారికి ఉన్నా వాటిలోని వివరాలకు కొత్తగా వచ్చిన పట్టాదారు పుస్తకాల్లో ఉన్న వివరాలకు పొంతరలేదు. పంచుకున్న వారందరూ మంచివాళ్లే కావడంతో ఇంతకాలము ఎక్కడా తేడా రాలేదు. ఇప్పుడు ఎవరు అమ్ముకుందామన్నా కూడా అందరి సర్వే నెంబర్లు సరిచేయించాల్సిందే. అందుకే అందరం కూర్చుని పెద్దవాళ్ళు రాసుకున్న వీలునామాలు, పంపకాల జాబితాలు ఏమైనా ఉన్నాయేమో వెతికి చూద్దామని నిర్ణయించుకున్నాం. ఎవరి ప్రయత్నాలు వారు చేశారు కానీ ఎక్కువ మంది ఉద్యోగరీత్యా అనేక ఊళ్ళు తిరగడంతో మా వద్ద ఏ కాగితాలు దొరకలేదు అని చేతులెత్తేశారు. చివరికి ఆ బాధ్యత అంతా నా మీదే పడింది. బాధ్యత మీద పడవేయడమే కాక ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఉచిత సలహాలు ఇస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. బాబాయ్ పాత స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా తీసుకోమని మా పెదనాన్న కొడుకు ఢిల్లీ నుండి ఫోన్లు చేస్తుంటే నాకు పుండుపై కారం జల్లినట్లు అనిపించింది. నాకు పల్లెటూళ్ళన్నా, పెద్దగా చదువు లేని వాళ్ళన్నా, బురద అన్నా, దుమ్మన్నా, గతుకుల రోడ్లన్నా, కరెంటు పోవడం అన్నా పరమ చిరాకు. 30 సంవత్సరాల ఉద్యోగ జీవితం హోదా నేర్పిన అలవాట్లు అవి. అది నేను అహంకారం అనుకోను. వాళ్ళ పిల్లల జీతాలు, వాళ్ళకొచ్చిన కట్నాలు గొప్పగా చెప్పుకోవడం, మనకి జీతం ఎంతొచ్చుద్దంటారు అని అడగటం పల్లెటూరులో సర్వసాధారణం. ఆ మాట అడిగిన వాళ్ళని ఏమాత్రం మేనర్స్ లేని వాళ్ళు అనుకుంటూ తప్పించుకుని వెళ్ళిపోతూ ఉండేవాడిని.
నాన్నగారికి ఇటువంటి స్నేహితులు ఉండడం, సాయంత్రం అయ్యేటప్పటికి ఆయన వాళ్ళతో కలిసి మా అరుగుల మీద కబుర్లు చెప్పుకోవడం నాకెంత మాత్రం నచ్చేది కాదు. నేను ఉద్యోగం చేసే ఊళ్ళకి నాన్నగారు పంచెకట్టు పైన కండువాతో రావడం కూడా నాకు నచ్చేది కాదు. ఏదో ఒక వంక చెప్పి పార్టీలకు, ఫ్రెండ్స్ ఇళ్లకు తీసుకెళ్లకుండా తప్పించుకునేవాడిని. వాళ్ళందరి నాన్నలు తమ ఉద్యోగ అనుభవాల గురించి, తమ పెట్టుబడులు, అద్దెల ఆదాయాన్ని గురించి గొప్పగా మాట్లాడుతుంటే, నాన్నగారు నాట్ల గురించి, పంటల కోతల గురించి మాట్లాడటం నాకిష్టం ఉండేది కాదు. ఇదే మాట నాన్నగారితో ఒకసారి చూచాయిగా అన్నాను. అప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా ఆయన చెప్పిన సమాధానం నాకు రుచించలేదు. పొలంలో ఉద్యోగం చేయలేరు, ఉద్యోగంలో నాట్లేయలేరు. కానీ జీవితాన్ని అర్థం చేసుకుని సరిగ్గా నాటుకుంటే తృప్తి అనే పంటను కోసుకోవచ్చు ఎక్కడైనా అని. నిజమే కదా అని ఈ మధ్యన అనిపిస్తోంది. కానీ ఎందుకో ఏదో అడ్డుపడుతోంది. అది అహంకారమేమో అని ఒక పక్కన అనిపిస్తున్నా మనసు ఒప్పుకోనేయడం లేదు. అప్రయత్నంగా మళ్ళీ నాలో నేనే సన్నుకున్నాను. ఏది ఏమైనా నాన్నగారు ఏ పని సరిగ్గా చేయలేదు, ముఖ్యమైన కాగితాలేవి జాగ్రత్త చేయలేదు అని. దాంతో ఇంకా మూలమూలలా వెతికి పాత కాగితాలు, ఆలేఖనాలు తిరగేయక తప్పలేదు. అటక మీద ఎలుకలు పరిగెత్తిన శబ్దం వినపడటంతో ఆలోచనల నుంచి బయటపడ్డాను. వెతుకులాట మళ్ళీ మొదటికి వచ్చింది. కావిడి పెట్టె, భోషాణం, ట్రంకు పెట్టెలు, కాశీ బుట్టలు, లెదర్ బ్యాగులు, అలమారాలు, గూళ్ళు అన్నీ వెతుకుతూనే ఉన్నాను. కోమడి కొట్లో పద్దు రాసి తెచ్చిన వెత్సాల చీటీల నుండి ఇస్త్రీ జాకలకు వేసిన బట్టల వివరాల వరకు, మనవాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసిన ముసలాళ్ల 60 ఏళ్ల కిందటి పెళ్లి శుభలేఖల దగ్గర నుండి, ఈ మధ్యనే పోయిన ఒక ముసలావిడ చిన్నప్పటి సమర్థబంతికి పిలుస్తూ వచ్చిన ఆహ్వాన పత్రిక వరకు, ఆవు ఎదైన తేదీలు, ఈనని తేదీలు, గుర్తుపెట్టిన పాత క్యాలెండర్ల నుంచి నాట్లలోనూ కోతలలోనూ వచ్చిన కూలీల లెక్కల వరకు సంవత్సరాల వారీగా కట్టలు కట్టి, ఆ కట్టలో ఏ వివరాలు ఉన్నాయో ఒక చీటీ గుచ్చి, మధ్యలో వేపాకులు ఉంచి కలరా ఉండల వాసన వస్తూ అనేక కవిలి కట్టెలు బయటపడ్డాయి. అవి కేవలం పాత కాగితాల కట్టలు కాదు, అనేక జ్ఞాపకాల దొంతర్లు. కొన్నిటిని చూస్తే పాత సంఘటనలు గెంతికి వచ్చి నవ్వు వచ్చింది, కొంత బాధ వేసింది. మా తాతగారి కాలం నుండి వస్తున్న పాడైపోయిన బ్యాటరీ లైటు, రేడియో, దీపం బుడ్డి, నస్యం డిబ్బి మాత్రమే కాక నాకు ఉద్యోగం వచ్చిన కొత్తల్లో కొనిపెట్టిన బటన్ గొడుగును కూడా ఎంత జాగ్రత్తగా దాచుకున్నారు. అది పాడైతే కొత్తది కొనిపెట్టవచ్చును అనే ఆలోచన నాకు రాలేదు. కానీ ప్రతి సంవత్సరం గొడుగులు, బ్యాటరీ లైట్లు బాగు చేసేవాడు వచ్చి వాటిని సరిచేసి ఒక 10 రూపాయలు పట్టుకుపోతుంటే మాత్రం నాకు ఒళ్ళు మండేది. నువ్వు ఆ పాత గొడుగుకు పెట్టే ఖర్చుతో 4 కొత్తవి వస్తాయని ఎత్తిపొడిచేవాణ్ణి. నవ్వుతూ తిరిగి తన రామాయణ పుస్తకంలో తలదూర్చేవారు నాన్నగారు. నేను అప్పటికే నా గొప్పతనం మీద, ఆయన స్వభావం మీద ఏర్పరచుకున్న స్థిరమైన అభిప్రాయాలు ఆ నవ్వుకు సరైన అర్థాన్ని వెతకనివ్వలేదు. వీటితో పాటు నాన్నగారు తన చిన్నప్పటి నుంచి వాడిని కళను చూసేసరికి నా దృష్టి అక్కడ ఆగిపోయి కళ్ళు చెమర్చాయి. అది మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన కలం. ఎప్పుడూ సిరాకారుతూ ప్రతి చొక్కాకు మరకలైనా మా నాన్నగారు ఆ కళాన్ని మాత్రం మార్చేవారు కాదు. అదంటే అంత ప్రేమ ఆయనకు. నా పిల్లలిద్దరికీ చిన్నతనంలో ఆ కలంతో దిష్టి చుక్కలు పెట్టి ముద్దాడేవారు. నా పిల్లలు ఆ కలంలో నుండి కారే సీరాను ఆయనకు పూసి నవ్వినప్పుడు కూడా ఏమీ అనేవారు కాదు. మా ఆవిడ పిల్లల్ని కేకలేస్తే పోనీలే అమ్మాయి ఆడుకోని అని సమర్థించేవారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి, అసలు కంటే వడ్డీ ముద్దు. చిన్నప్పుడు నాకు ఒక్క ఫోటో కూడా తీయించలేదు. కానీ మనముల మీద ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తారు అని నేను తెప్పి పొడిచినా కూడా ఆయన కోపం వచ్చిన దాఖలాలు లేవు. నాకది సిగ్గులేనితనంగా అనిపించేది తప్పితే మంచితనంగా ఎప్పుడూ కనపడలేదు. ఇలా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూనే నా మొత్తం వెతుకులాట పూర్తయింది. అవసరమైన ఒక్క కాగితం ముక్క కూడా దొరకలేదు. ఉసూరుమంటూ మంచం మీద వాలాను. తలనొప్పిగా అనిపించింది. కళ్ళు మూసుకుని కణతలు నొక్కుంటూ మళ్ళీ అనుకున్నాను, ఈ నాన్నగారు ఏ పని సరిగ్గా చేయలేదు అని. మాగన్నుగా నిద్రపట్టింది. ముళ్ళు గుచ్చుకుంటాయని వారిస్తున్నా నేను కూడా పొలం వస్తానని మారాం చేస్తున్న నన్ను తన భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నారు నాన్నగారు. దొడ్లో చెట్టెక్కి జామకాయలు కోసుకుంటున్న నన్ను చూసి మరీ పైకెక్కక నాన్న అని చెప్తూ చెట్టు కింద ఉన్న బావ మీద నులక మంచంతో మూస్తున్నారు నాన్నగారు. పక్క ఊరి బడి నుంచి నడిచి వస్తున్న నేను వర్షంలో తడుస్తుంటే నన్ను తీసుకువెళ్ళటానికి గొడిగేసుకుని ఎదురొస్తున్నారు నాన్నగారు. పరీక్షలు రాసేందుకు బస్సులో వెళ్లాల్సి వస్తే ఖాళీ లేక నన్ను కూర్చోబెట్టి తాను నిలబడి ప్రయాణం చేస్తున్నారు నాన్నగారు. బాకీ వసూలు కోసం వచ్చిన షాహుకార్తో మా వాడికి ఉద్యోగం వచ్చిందయ్యా, ఇక నాకు కాస్త వెసులుబాటు వస్తుంది, ఈ సంవత్సరం పంటలో తీర్చేస్తాను అంటుంటే షాహుకారు మాట్లాడిన అవమానపు మాటలు నా చెవిన పడకూడదని అతడిని అవతలగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు నాన్నగారు.
అమ్మ చేసిన జంతికలు, జున్ను తీసుకుని నన్ను చూసేందుకు నేను ఉద్యోగం చేసే ఊరు వచ్చారు నాన్నగారు. నా ఉద్యోగంలో ఏవో ఒడిదుడుకులు వచ్చాయని బాధపడుతుంటే తన పూజ పెట్టె దగ్గర కూర్చుని సుందరకాండ పారాయణం చేస్తున్నారు నాన్నగారు. ఆ పూజ పెట్టె అంటే ఎంత భక్తి ప్రపత్తులు ఆయనకు. జాగ్రత్తగా ఎప్పటికప్పుడు తుడిచి శుభ్రం చేసేవారు. ఎవరు ముట్టుకున్నా సున్నితంగా వద్దనేవారు. కానీ ఈసారి ఎందుకో నాకు అందిస్తున్నారా పెట్టెను. అదే చెరగని చిరునవ్వుతో, అది వరకు నేను చులకన చేసిన చిరునవ్వు. జ్ఞాపకాల దొంతరలన్నీ సినిమా రీళ్లలాగా కదులుతుండగా నాన్నగారు నాన్నగారు అంటూ కలవరిస్తున్న నన్ను మా అమ్మాయి తట్టి లేపితే ఉలిక్కిపడి లేచాను. ఇది కళ, ఎంత బాగా కనిపించారు నాన్నగారు అనుకుంటూ. మా అమ్మాయి పిలుస్తున్న పట్టించుకోకుండా దిగ్గును లేచి వెళ్ళాను పూజ గదికి. అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే జాగ్రత్త చేస్తున్నారా పూజ పెట్టని మా అమ్మ, మా ఆవిడ. ప్రేమగా నిమిరాను. ఈసారి నాన్నగారు వారించినట్లు అనిపించలేదు. పెట్టి తెరిచి చూడగా రామాయణం పుస్తకం కింద కనిపించింది ఒక అర. అక్కడ కూడా ఒక కవిల కట్ట దొరికింది. ఆత్రంగా ఆ కట్టను విప్పాను. ఆశ్చర్యం, నాకు కావలసిన కాగితాలన్నీ ఉన్నాయి ఆ కట్టలో. తాత తండ్రుల ఆస్తి పంపకాల నుండి, సరిహద్దుల నుండి, అంగుళాలతో సహా కొలతల నుండి, శిస్తు కట్టిన రసీదుల నుండి ప్రతి వివరం క్షుణ్ణంగా ఉంది. ఒక్కొక్క కాగితం తెరిచి చూస్తూ ఉండగా నా అహంకారపు పొరలు ఒక్కొక్కటి తొలగిపోవడం మొదలైంది. ప్రేమగా ఆ కవిలే కట్టను గుండెలకి హత్తుకున్నాను. ఆయన ఇచ్చిన ఆస్తిని కాదు, ఆయనను ఆయనగా హత్తుకుంటుండగా జారిపడిందొక అద్భుతం. నా చిన్నప్పుడు అమ్మా నాన్నగారు నన్ను ఎత్తుకుని తీయించుకున్న ఫోటో. తన కలంతో నాన్నగారు నా బుగ్గ మీద పెట్టిన దిష్టి చుక్క. విన్నారుగా ఈ కవిలే కట్టే అనే సనత్ పసుమర్తి గారి హృదయాలను స్పృశించే కథను. వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.